హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. టైటిల్ చూస్తారు కదా, రూబీ నెట్వర్క్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 4 సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట. సో చాలా మంది ఈ ప్రాజెక్ట్లో మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్లో చాలా మందికి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫర్గట్ పాస్వర్డ్ అనమాట. సో రీలాగిన్ చేయడానికి ట్రై చేస్తుంటే చాలా మందికి ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే లేదనమాట. సో ఎలా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో మా మొబైల్లో రూబీ నెట్వర్క్ యాప్ అనేది డిలీట్ అయిపోయింది. వేరే కొత్త మొబైల్లో రీలాగిన్ చేయడానికి ట్రై చేస్తుంటే సో పాస్వర్డ్ అనేది మర్చిపోయాము. సో కొత్త పాస్వర్డ్ క్రియేట్ ఎలా చేసుకోవాలి అని చాలామంది స్క్రీన్ షాట్లు పెడుతూ ఉన్నారనమాట. సో సింపుల్ ప్రాసెస్ అనమాట. మీ రూబీ అప్లికేషన్కి సంబంధించి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఉంటే చాలు. సింపుల్గా మీరు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని సో మీ పాత అకౌంట్ అనేది మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా లాగిన్ అవ్వాలి అనే దాని మీద ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూసి మీరు కూడా రూబీకి సంబంధించి కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఈజీగా మీ పాత అకౌంట్ అనేది రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూసి మీరు కూడా అలాగే చేసుకోవచ్చు. సో నేను గత 3 సంవత్సరాల నుంచి రూబీ నెట్వర్క్ ప్రాజెక్టులో మైనింగ్ చేస్తూ ఉన్నాను. సో రీసెంట్లీ నా మొబైల్ అనేది రీస్టార్ట్ అయితే అయిందనమాట. సో రీస్టార్ట్ అవ్వడం వల్ల సో టోటల్ అప్లికేషన్ మొత్తం వెళ్ళిపోయినాయి. ఆ పాస్వర్డ్ కూడా నాకు గుర్తెత్తలేదు. పాస్వర్డ్ అనేది మర్చిపోయాను. వేరే కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ మొబైల్లో రీలాగిన్ చేయడానికి వెళ్తుంటే సో నాకు పాస్వర్డ్ గుర్తెత్తలేదు. ఈమెయిల్ ఐడి అనేది అదే అనమాట. సో ఆ ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, ఈజీగా మా పాత అకౌంట్ అనేది మళ్ళీ రీలాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను మీకు ఎలా రీలాగిన్ చేసుకోవాలి మా పాత అకౌంట్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను కొత్త మొబైల్లో రూబీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. సో డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో పర్మిషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలో పర్మిషన్ అనేది ఇచ్చేయండి. అలో పర్మిషన్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. సో మీరు రూబీ అప్లికేషన్కి ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఫస్ట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు అదే ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. సో నేను ఈమెయిల్ ఐడి అనేది నాకు గుర్తుంది కాబట్టి ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సో కింద పాస్వర్డ్. సో పాస్వర్డ్ అయితే గుర్తయితే లేదు కాబట్టి సో కింద ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మనకు ఏమొస్తుంది, మళ్ళీ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. సో మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏమొస్తుందంటే ruby.click వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి అని చెప్తుంది అనమాట. ఆ వెబ్సైట్ ఎక్కడ ఉంది అనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ మీకు ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే లేదనమాట. మళ్ళీ మనం కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకునే ఆప్షన్ అనేది మనకు ఈ రూబీ అప్లికేషన్లో ఇవ్వలేదు. వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మనము సో కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని సో ఇక్కడికి అయితే వచ్చి మళ్ళీ లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో టోటల్లీ ఇక్కడ నుంచి కంప్లీట్గా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత సో మీ మొబైల్లో ఏం చేస్తారంటే మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత సో సర్చ్లో ఏం చేస్తారంటే మీరు రూబీ, ఓకే, ruby.click వెబ్సైట్ అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్లోనే వస్తుందన్నమాట ruby.click అని. సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లేదా ఇక్కడ కింద మనకు ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకు ఏమొస్తుందంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది అనమాట. ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. రూబీ నెట్వర్క్ అప్లికేషన్కి ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో మీరు అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్కి ఇక్కడ ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్కి 6 డిజిట్ ఓటీపీ అయితే వెళ్తుందనమాట. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. సో ఇక్కడ కొత్త పాస్వర్డ్ అనేది ఈజీగా మనం క్రియేట్ చేసుకొని సో రూబీ నెట్వర్క్ అప్లికేషన్ అనేది రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. ఇప్పుడు ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేద్దాము. సో ఫస్ట్ మీ మొబైల్లో ఈమెయిల్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఈ ఈమెయిల్కి ఓటీపీ అనేది ఇక్కడ ప్రైమరీ దాంట్లో రాదనమాట, స్పామ్ దాంట్లో అయితే వస్తుందన్నమాట. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు స్పామ్ అని ఉంటుంది. స్పామ్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, స్పామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రూబీ ఎస్సీ అని ఉంటుంది. ఇదే ఆ ఓటీపీ అనమాట, 6 డిజిట్ ఓటీపీ. గుర్తుపెట్టుకోండి, స్పామ్ దాంట్లో వస్తుంది మనకు రూబీ నెట్వర్క్ సంబంధించి ఫర్గట్ పాస్వర్డ్ ఓటీపీ. సో ప్రైమరీ దాంట్లో అయితే రాదనమాట. ఇక్కడ వచ్చింది కదా రూబీ నెట్వర్క్ సంబంధించి ఓటీపీ. సో ఈ 6 డిజిట్ ఓటీపీ అనేది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఆ 6 డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్, ఓకే, పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోండి. నేనైతే కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. సో నేను కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టోటల్గా ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత సో రూబీ నెట్వర్క్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇందాక నేను క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. సో అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో ఇందాక క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో లాగిన్. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే,
సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మీకు రూబీ నెట్వర్క్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఇలా సింపుల్గా రూబీ నెట్వర్క్ అప్లికేషన్లో మీరు రీలాగిన్ అయితే చేసుకోవచ్చు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత. సో అర్థమైందిగా. సో లేదా మీకు సింపుల్గా మా వాట్సాప్ ఛానల్లో ఈ లింక్ అయితే ఇస్తాను, ఫర్గట్ పాస్వర్డ్కి సంబంధించి లింక్ అనేది మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను. సో ఎప్పటికీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అయితే ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను అనమాట. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా రూబీ నెట్వర్క్ సంబంధించి కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, నేను చూపించినట్టుగా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను, మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను లింక్. సో ఎప్పటికీ మీకు ఈ వీడియో కిందనైతే ఉంటుంది, మీరు గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళి సెర్చ్ చేయాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. చాలా మందికి తెలియదు అనమాట, ఈ వీడియోని షేర్ అయితే చేయండి. రూబీ నెట్వర్క్ ప్రాబ్లం ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళని ఈ వీడియోని షేర్ అయితే చేయండి.